రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిన్న జరిగిన నాంపల్లి అగ్ని ప్రమాద ఘటనలో ఏదైతే సెల్లార్లో వ్యాపారం చేస్తూ ఉన్నాడో ఆ ఓనర్ సతీష్ బచాను పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. నిన్న జరిగిన ప్రమాద ఘటన అందరినీ తీవ్రంగా కలిసివేసింది. ఇందులో 5గురు సజీవ దహనమయ్యారు. రైట్ పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవి మనకు అందిస్తారు. రవి, నాంపల్లి ఫర్నిచర్ షాప్ ఓనర్ ని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ అంటే అక్షయ ఫర్నిచర్ షాప్ సెల్లార్ లోనే వాచ్మెన్ ఫ్యామిలీ అద్దెకుంటుంది. ఆ వాచ్మెన్ కు సంబంధించిన 2 పిల్లలు కూడా ఈ ప్రమాదంలో సజీవ దహనం అయ్యారు. ఆ పిల్లల తండ్రి యాదవ్ ఇచ్చినటువంటి ఫిర్యాదుతో ఆ బిల్డింగ్ ఓనర్ సతీష్ బచాను అబిడ్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖ్యంగా అక్కడ ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఏవి పాటించకపోవడం కారణంగానే ప్రమాదం సంభవించినట్లుగా తెలుస్తుంది. మరోవైపు ఆ షాప్ కి ఎలాంటి సెట్ బ్యాక్ ఏరియా కూడా లేదు. ఇన్ కేసు ఎప్పుడైతే ప్రమాదం జరిగిందో కొన్ని క్షణాల్లోనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నా కూడా అక్కడ సెట్ బ్యాక్ ఏరియా లేకపోవడం కారణంగానే వాళ్ళు లోపల దాకా వెళ్ళలేకపోయారు. దీంతో లోపల ఉన్నటువంటి ఫర్నిచర్ అంతా తగిలిపడిపోవడం, దాంట్లో ఎక్కువగా రెగ్జిన్ కి సంబంధించినటువంటి మెటీరియల్ ఉండడంతో వెంటనే మంటలు వ్యాపించాయి. సెట్ బ్యాక్ ఏరియా ఏమాత్రం ఉన్నా కూడా లోపల దాకా ఫైర్ ఇంజన్స్ వెళ్ళగలిగేవి. నిన్న జరిగినటువంటి రెస్క్యూ ఆపరేషన్స్ లో కూడా మనం చూసాం. రోబోటిక్ యంత్రాలను, అత్యాధునిక యంత్రాలను లోపల దాకా పంపించి మంటల అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. అంటే ఎక్కువగా కాలయాపన జరగడానికి కారణం కూడా అక్కడ సెట్ బ్యాక్ ఏరియా లేకపోవడం. ఇన్ కేసు ఆ బిల్డింగ్ లో కూడా చూస్తే కమర్షియల్ బిల్డింగ్ అయినప్పటికీ సెల్లార్ లో ఎలాంటి వ్యాపారాలు నిర్వహించొద్దు. అయినా అక్రమంగా నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్ లో వ్యాపార సముదాయాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ఒక గోదామును కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఇది కూడా నిబంధనలకు విరుద్ధంగానే ఉంది. సో ప్రస్తుతం యాదవ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అటు పోలీసులు కేసు నమోదు చేసుకుని అదుపులోకి తీసుకున్నారు. సో అక్కడ ఉన్నటువంటి కారణాలు ఏంటి, భద్రతా వైఫల్యాలు ఏంటి, లేకపోతే ఫైర్ సేఫ్టీ ఎంత మేరకు పాటించారు, అక్కడ ఉన్నటువంటి వాటిలో కేవలం నామమాత్రమైన ఫైర్ సేఫ్టీ పరికరాలు ఉంచారు, లేకపోతే అక్కడ ఎలాంటి ఫైర్ సేఫ్టీ నిబంధనలు కూడా పాటించట్లేదా అనేది పోలీసులు వెరిఫై చేస్తా ఉన్నారు. ప్రస్తుతానికైతే ఈయనను ఓనర్ గా గుర్తించి ఈయన అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. అక్షయ్. ఓకే రవి.